హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లీటర్ సిరీస్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ సైజు. దీని ప్రాబ్లం అంటే పెద్ద హోల్ ఎత్తి పొడిచి పారేస్తున్నారు. స్క్రూ డ్రైవర్ కత్తి ఎత్తుకునేసి ఐస్ గడ్డ తీస్తా అని చెప్పి పొడిచిన వల్ల మనకేం చేయిందంటే ఆ గ్యాస్ అన్ని బయటికి వచ్చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి నీళ్ళు అనేది లోపల లాక్కోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే గ్యాస్ వచ్చి బయటికి వచ్చిన తర్వాత దాని తర్వాత అక్కడి నుంచి వాటరు దానికి ఏం దొరుకుతుందో అక్కడి నుంచి అటు లోపల లాక్కుంటుంది. అప్పుడు లాగేటప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్గా వచ్చి ఒకసారి బాగా సర్క్యులేషన్ జరిగిపోతూ ఉంటుంది. మనం ఒకవేళ చూసి అప్పటికప్పుడు ఆపేస్తే పెద్దగా అంటే కంప్రెసర్ దాకా పెద్దగా డ్యామేజ్ అవ్వదు. లేదనుకుంటే కంప్రెసర్ కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్వర్టర్ మోడల్ అయితే మనం వెంటనే ఒకవేళ ఒక 5 నిమిషాలు రన్ చేసి ఆపేసినా కూడా అందులోపల వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కంప్రెసర్ కూడా పోయేదానికి అవకాశం 99% ఇన్వర్టర్ మోడల్ అయితే ఉంటుంది. నార్మల్ ఓల్డ్ మోడల్ అయితే అంటే ఒక 70% అయితే కంప్రెసర్ పోదు. 30% మోస్ట్లీ ఎక్కువ అంటే తెలియకుండా ఒక వారం రోజులు అట్లా రన్నింగ్ పెట్టడం వల్ల కొన్ని జరుగుతుంది అనమాట. ఇది అయితే మనకు కంప్రెసర్ అయితే బాగుంది. కూలింగ్ కాయిలు హోలు దాంతోపాటు మనం మార్చాల్సినవి ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే క్యాబ్లర్ పైపు మార్చాలా, ఎక్స్టర్నల్గా కండెన్సర్ కొత్తది వేయాల్సి వస్తుంది, స్టెయినర్ కొత్తది వేయాల్సి వస్తుంది. సెక్షన్ పైప్ మాత్రం మనం పైన కూలింగ్ కాయిల్ నుంచి కిందకి పోతుంది కదా, ఆ సెక్షన్ పైప్ వరకు మనం లోపల ఒక వెల్డింగ్ పెట్టాల్సి వస్తుంది. మిగతా వెల్డింగ్లన్నీ మ్యాక్సిమం బయట ఉంటుంది. క్యాబ్లర్ కూడా మనం బయట చేసేయచ్చు. ఫస్ట్ మనం కూలింగ్ కాయిల్ అనేది రిమూవ్ చేసి కొత్తది బిగించాల్సి వస్తుంది. దీనికి వచ్చి మనకు సింగిల్ కట్టింగ్ కూలింగ్ అనేసి వస్తుంది. అంటే మోడల్ వచ్చి 2 మోడల్ వస్తుంది సామ్సంగ్లో. పైన కట్టింగ్ ఉండేది, కింద కట్టింగ్ ఉండేది అన్నట్టు వస్తుంది. లేదు సింగిల్ వరకు కింద వరకే కట్టింగ్ ఉండేది వస్తుంది. కొంచెం ఓల్డ్ మోడల్కి సింగిల్ కట్టింగ్ అన్నట్టు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మోడల్కి వరకు పైన కింద 2 కట్టింగ్ అన్నట్టు వస్తుంది. బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్కి అట్ట కొంచెం గ్యాప్ అంటే డ్రైన్కి వాటర్ కింద దిగుతుంది కదా, కట్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా 2 పక్కల వస్తుంది అనమాట. ఒకవేళ అది మనం మార్చి తీసుకొని వస్తే ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ ఆ ప్యానల్ అనేది కొంచెం 100% పర్ఫెక్ట్గా సీటింగ్ అవ్వదు. కొంచెం కట్ చేసుకునేసి చాలా కొంచెం అట మనం కట్ చేసి బిగించేటప్పుడు ఏమవుతుందంటే సైడ్ ఇరిగిపోతుంది. అంత నీట్గా ఫినిషింగ్ రాదు, బాగుండదు కూడా. అందువల్ల అది కరెక్ట్గా చూసుకొని తెచ్చుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, డ్యామేజ్ అవ్వకుండా. దీనికి మనం 3/6 క్యాబ్లర్ వేస్తున్నాము. ఒక 9 అడుగులు లెంత్ మనం వేస్తున్నాము. ఈ క్యాబ్లర్ అనేది మనం బయట వెల్డింగ్ చేసేసి లోపల అంటే మనం మిగతా ఉండే ఒక వెల్డింగ్ ఆడ లోపల చేయాల్సి వస్తుంది బాక్స్ లోపల. లేదు లోపల వెల్డింగ్ చేయలేము, ఆ ఇబ్బంది అంత రిస్క్ దేనికి అనుకుంటే బయట కూడా 1/4 పైప్ ఒకటి తీసుకునేసి ఒక 6 అడుగులు అటు వేసేస్తే బయట వెల్డింగ్ చేసుకునేసి హోల్ వేసుకొని లాగాల్సి వస్తుంది. మ్యాక్సిమం హోల్ వేయడం ఇష్టం లేదు, కస్టమర్ ఒప్పుకోవాలా, లేదు మనకు బాక్స్ బాగుంది దాని దేనికి హోల్ వేయడం అనుకుంటే లోపల వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా లోపల వెల్డింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక హెల్పర్ ఉండాలా. పైన రేక్ పీస్ బాగా పట్టుకోవాలా. ఆ హీట్ అనేది చుట్టి బాక్స్ లోపల ఎక్స్ట్రా ఎక్కడ పోకుండా చూసుకునేసి వెల్డింగ్ చేయాలన్నమాట.
లోపలే కన్ఫర్మ్ వెల్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా మనకు ఆ కాపర్ పైపు ఒక్కరే ఉంటుంది. కాపర్ పైపు అల్యూమినియం పైపు జాయింట్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. ఆడ వచ్చి మనం కాటన్ క్లాత్ వాటర్లో ముంచుకొని మనం ఆడ చుట్టుకునేసి మనం చేయడం వల్ల మనం హీట్ పెట్టేటప్పుడు ఆ కాపర్ పైపు ఎక్కువ హీట్ అయ్యి ఆ అల్యూమినియం పైపు కాడ జాయింట్ కాడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు వచ్చి మనకు అంటే 100% లీక్ లేకుండా నీట్గా రెడీ అవుతుంది అనమాట. ఖచ్చితంగా వెల్డింగ్కి హెల్పర్ అనేది ఉండాలా. కొంచెం వెల్డింగ్ చేసేటప్పుడు నీట్గా దాన్ని కొంచెం మనం చేస్తూ ఉన్నాం అనేసి మనం ఫోకస్ అంతా ఆ వెల్డింగ్ మీదే ఉండాలి. ఒకరో మనం చేస్తూ ఉన్నప్పుడు పక్కన మాట్లాడుతూ మనం చేస్తే మనం సైడ్ ఏడన్నా తిప్పించి చూపించేస్తున్నాము స్టార్చ్ అంటే ఖచ్చితంగా వచ్చి ఫైర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఎక్కువ లోపల మెల్ట్ అయిపోతుంది, బాక్స్ గలీజ్గా అయిపోతుంది అనమాట. Sponsor Krishna. ఎక్కువ ఐస్ గడ్డ కట్టడం వల్ల వాళ్ళు పొడిచినారు అని కంప్లైంట్ ఉండిందంటే ఖచ్చితంగా కస్టమర్తో చెప్పి ఆ థర్మాస్టాట్ కూడా కలిపి మార్చుకోనేమని చెప్తే చాలా బాగుంటుంది. ఈరోజు మనం పొడిచినారు, ఆ కూలింగ్ కాయలు మార్చేస్తున్నాం బాగానే ఉంటుంది. ఆ థర్మాస్టాటర్ పాతగా వేసుంటే మళ్ళీ సేమ్ అదే విధంగా ఎక్కువ గడ్డ కట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది అంటే హోల్ వేస్తే మళ్ళీ మనం అంత ఖర్చు పెట్టాలనేసి ఉంటుంది. పిల్లకాయలు తెలియకుండా మళ్ళీ కూడా హోల్ వేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట, ఐస్ తీస్తా అని చెప్పి. సో ఆ థర్మాస్టాటర్ కూడా కలిపి మార్చుకుంటే బాగుంటుంది. ఇన్నర్ పోయే కండెన్సర్ కూడా మనం డమ్మీ చేసి కొత్తది వచ్చి యాక్షనల్గా వేసేస్తున్నాము. దీంతోపాటు మనం కొత్త స్టెయినర్ అయిపోతున్నాము, క్యాబ్లర్ కొత్తది వేసేస్తున్నాము. అంటే దాదాపు ఒక 90% కంప్రెసర్ తప్ప మిగతా అన్ని కొత్తవే అనమాట. ఆ విధంగా వేస్తేనే మనకు వచ్చి చోక్ అవ్వకుండా, కంప్రెసర్ ఎక్కువ హీట్ అవ్వకుండా నీట్గా వచ్చి మనకు కూలింగ్ అనేది వస్తుంది.
వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. ఇంకా వచ్చి మనం ఒక 10 నిమిషాలు అట్లా వ్యాక్యూమ్ పెట్టేసి దాని తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దీనికైతే 134 గ్యాసే. ఆ గ్యాస్ ప్రెజర్ అయితే మనం ఈ బాక్స్కి అయితే ఒక మ్యాక్సిమం అంటే ఒక 10 PSI పెట్టే లోపల మనకు బాక్స్ లోపల కూలింగ్ అయితే వచ్చేస్తుంది. కొంచెం కొంచెం ఎక్కించాలన్నమాట. ఏకదం ఒకేసారి మనం 10 PSI అట్ట పెట్టేయకూడదు. కూలింగ్ కాయలు మళ్ళీ ఎక్కువ ఉబ్బిపోవడం లేదు ఎక్కడ వీక్గా ఉందో ఆడ పెరుక్కోవడం అలాంటివన్నీ జరుగుతుంది. గ్యాస్ ఎక్కించేసి ఒక 15-20 మినిట్స్లో మనకు లోపల ఆ షీట్లో అంతా మొత్తం బాగా ఐస్ అనేది కడుతుంది. పక్కాగా మనకు మొత్తం ఐస్ తెలియాలి అనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన రన్నింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఐస్ అయితే వచ్చినది. ఇంకా బాగా తెలియాలనుకుంటే మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఫస్ట్ టైం వరకు కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ టైం మనం మామూలుగా రన్నింగ్లో పెట్టేటప్పుడు త్వరగా బాగా నీట్గా ఐస్ అనేది వచ్చేస్తుంది అనమాట. బాగా ఐస్ కట్టినది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.